ఈరోజు మన గెస్ట్ ఎకనామిస్ట్ పాపారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ బిట్ కాయిన్ ఇటీవల ఆ పేరు చెబితేనే అందరికీ వణుకు పుడుతుంది సార్. అసలు ఏంటి బిట్ కాయిన్ అంటే ఏంటి, దాని రూపం ఏంటి, దాని మీద ఉండే అజమాయిషి ఎవరికి ఉంటుంది, అసలు ఏంటి సార్ ఈ బిట్ కాయిన్? 2-3 సంవత్సరాల క్రితం కూడా బిట్ కాయిన్ అనేది ఒక బబుల్ లాంటిది సార్. క్రిప్టో కరెన్సీల్లో అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. ఇలాంటి కొన్ని 100,000 కూడా ఉండొచ్చు, నాకు తెలిసి 100 ఉన్నాయి. వాటిల్లో బిట్ కాయిన్ ఒకటి. తర్వాత అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే కరెన్సీ లేకపోతే మనీ అనేది డబ్బుగా, క్రిప్టో కరెన్సీని కూడా డబ్బుగానే వాడతాం కదా. మనీ చాలా రూపాయలు మారింది చరిత్రలో. ఈ డబ్బు మొదట్లో ఎట్లా వచ్చింది, ఇప్పుడులాగా కాగితం కరెన్సీ లేదు. నాకు తెలిసి అయితే కాగితం కరెన్సీ ఎప్పుడో 16th 15th దాటిన తర్వాత, కాగితం కనుక్కున్న తర్వాత కాగితం కరెన్సీ లాంటిది. దానికి ముందు కరెన్సీ ఏంటంటే రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఉండేవి, బంగారం, మెటల్స్. వాటికి ఇప్పటికీ వాల్యూ ఉంది, కానీ కరెన్సీగా వాడలేదు. కానీ మనం దానికి ఇప్పటికీ వాల్యూ ఉంది. సరే, తర్వాత కరెన్సీ ఫామ్ వచ్చింది, కాగితం కరెన్సీ వచ్చింది. కాగితం కరెన్సీకి అంతకుముందున్న నాణ్యాలకి తేడా ఏంటంటే, నాణ్యాలు మీరు ఇష్టం వచ్చినట్టు ఎంత కావాలంటే అంత ముద్రే లేరు. కాగితం కరెన్సీ ఉంది, ఎవరిస్తారు కాగితం కరెన్సీ? ఓ దేశపు బ్యాంక్ ఇస్తుంది, సెంట్రల్ బ్యాంక్. ఇంగ్లాండ్లో అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, అమెరికాలో అయితే ఫెడరల్ బ్యాంకు, భారతదేశంలో అయితే రిజర్వ్ బ్యాంకు, ఇంకో దేశంలో అయితే ఇంకో బ్యాంకు. సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి, కేంద్ర బ్యాంక్ అంటాం దాన్ని. ఈ కేంద్ర బ్యాంకు డబ్బులు ముద్రగొట్టే హక్కుని కలిగి ఉంటుంది ఆ దేశంలో రాజ్యాంగ ప్రకారంగా. అది డబ్బులు ముద్రగొట్టి కాగితం కరెన్సీని చలామణిలో పెట్టుద్ది. కాగితం కరెన్సీకి ఆ గతంలో వాడిన కాయిన్స్కి తేడా ఏంటి? కాయిన్స్ అంటే బంగారం, వెండి, వీటికి తేడా ఏంటంటే అవి మీరు ఇష్టానుసారం పెంచలేరు. ఎందుకంటే లోహం మీకు పరిమితంగానే దొరుకుతుంది. మెటల్ అనేది ఎంత దొరికితే అంత భూమిలో మట్టి వచ్చినట్టు రాదు కదా. దీంతో ప్రాబ్లం ఏంటంటే, మీరు నమ్మకం మీద దీన్ని నమ్మాల్సిందే తప్పితే కాగితానికి వాల్యూ ఏముంది? లోహానికి వాల్యూ ఉంది నిజంగానే, బంగారానికి అప్పుడు వాల్యూ ఉంది, ఇప్పటికి కూడా వాల్యూ ఉంది. కానీ దాన్ని ఎందుకు వాడటం మానేసాం మనం అంటే, ఈరోజు ఎక్స్పాండ్ అయింది, ఎకానమీలు పెరిగిపోయినాయి, లావాదేవీలు పెరిగినాయి, ప్రపంచంలో వ్యాపారం పెరిగింది, ఎకానమీలు ఎక్స్పాండ్ అయినాయి. మధ్యయుగాల్లో ఉన్నంత పరిమితమైన అవసరాలతో లేం కదా ఈరోజు. చాలా రకాల వస్తువులు మనకు అవసరం. ఈరోజు చాలా రకాల లావాదేవీలు కొనుగోలు చేస్తున్నాం, ఉత్పత్తి పెరిగింది. ఇంత స్థాయిలో బంగారం వాడాలంటే కుదరదు, లేదు బంగారం అంతా. ఇన్ని లావాదేవీలకు బంగారం కాయిన్లు ఇవే వాడాలంటే లేవు, వెండో ఇవి లేవు. కాబట్టి దాన్ని ఆపేసి మనం కరెన్సీలోకి వచ్చాం. ఇదైతే ఎంతైనా సర్క్యులేషన్లోకి తేవచ్చు అని, అదొక కారణం. కాబట్టి ఆ సర్క్యులేషన్లోకి తెచ్చేది ఏంటి? సెంట్రల్ బ్యాంక్ తెస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఎట్లా? మీకు నమ్మకం మీదే ఉంది దాన్ని. అందుకే బ్యాంక్ కరెన్సీ నోట్లు, ఇక్కడ కరెన్సీ నోట్లు ఉన్నాయి. వీటిల్లో కరెన్సీ నోటు మీద మీకు ఉండేది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మీకు వాగ్దానం చేస్తాడు, ఇది ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్. ఇది 500 రూపాయల నోటు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మనకి ఇచ్చిన గ్యారంటీ. ఈ కాగితాన్ని మీరు ఎందుకు నమ్ముతున్నారంటే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రభుత్వం తరఫున దీని వెనక నుంచొని, నేను 500 రూపాయల వర్త్ మీకు వెనక ఈ కాగితం నాకు ఇస్తే 500 వర్త్ ఏమిస్తాడు? మామూలుగా అయితే బంగారం. వెనక గ్యారంటీడ్ ఏంటంటే మనకి వాళ్ళ దగ్గర బంగారం నిలవబెట్టారనేది లెక్క. కానీ ఈ కాగితం కరెన్సీని కూడా ఇష్టం వచ్చినట్టు ముద్ర కొడితే, ఇప్పుడు అమెరికాలో అవుతుంది అదే, బ్రిటన్లో అవుతుంది అదే, యూరోప్లో అవుతుంది అదే, జపాన్లో అవుతుంది అదే. ఎన్నో సంవత్సరాలు దశాబ్దాల నుంచి జపాన్లో కాగితం కరెన్సీ ముద్ర మీద ఎకానమీని నడుపుతున్నారు. పెంచారు కరెన్సీ ముద్రని, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాల కల్పన తగ్గిపోయింది. దీంతో ఏమైంది? మీకు యాంత్రీకరణ పెరిగింది బాగా. జనాలు బతకడానికి దారి చూపించాలి కదా. కరెన్సీ ముద్ర కొట్టి సర్క్యులేషన్ పెంచడం ద్వారా జనాల చేతిలో డబ్బు ఉంటే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇట్లా విపరీతంగా ముద్ర కొడుతున్నారు. భారతదేశంలో కూడా ముద్ర కొట్టడం నడుస్తుంది. విపరీతంగా కాగితం కరెన్సీ ముద్ర కొడితే ఏమవుద్ది? సప్లై పెరిగితే వాల్యూ పడిపోద్ది. కాగితం కరెన్సీ సప్లై ఎంత ఉండాలంటే, యాక్చువల్గా మీరు ఒక సంవత్సర కాలంలో దేశంలో జరిగిన ఉత్పత్తి, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో జరిగిన ఉత్పత్తికి సమానంగా, ఉత్పత్తి విలువకు సమానంగా కాగితం కరెన్సీ వాల్యూ కనుక మ్యాచ్ అవుతుంటే కాగితం కరెన్సీ వాల్యూ పడిపోదు. లేకుండా మీరు కాగితం కరెన్సీ సప్లై ఎక్కువ ఉండి అటు పక్కన ఉత్పత్తి కంటే కూడా ఇది ఎక్కువ ఉంటే కనుక ఏమవుతుందంటే కాగితం కరెన్సీ వాల్యూ పడిపోద్ది. బంగారం లెక్కనే, సిల్వర్ లెక్కనే, లేకపోతే కాపర్ కరెన్సీ లెక్కనే మీరు బిట్ కాయిన్ని ముద్ర కొట్టలేరు ఇష్టానుసారం. దానికి కూడా ఒక పరిమితి ఉంది. క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్ కాయిన్ ఉదాహరణ, బిట్ కాయిన్కి కూడా ఒక పరిమితి ఉంది. ఒక లిమిట్ దాటితే కొంతకాలానికి అది ఎగ్జాస్ట్ అయిపోద్ది. బిట్ కాయిన్లు ఇంత మేరకే సర్క్యులేషన్లో ఉంటాయి, దానికి ఒక లిమిట్ పెట్టారు. దాని రూపం ఏంటి అసలు? బిట్ కాయిన్ అనేది వేరే ఏం కాదు, ఏదో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంతే. దాని ప్రాబ్లం అక్కడ ఉంది. మీకు అపరిమితంగా కాగితం కరెన్సీ ముద్ర కొట్టినట్టు బిట్ కాయిన్ని మీరు ముద్ర కొట్టలేరు. దాని సప్లై లిమిటెడ్. కానీ సప్లై లిమిటెడ్ కావటం వల్ల దాని అడ్వాంటేజ్ ఏంటంటే, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దీని వాల్యూ పెరుగుద్ది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం వాల్యూ ఎలా పెరుగుతుందో కరెన్సీ వాల్యూ పడిపోతున్న కొద్దీ, ఉదాహరణకి అమెరికన్ డాలరు బంగారం సేమ్గా చూస్తాం మనం.
అమెరికన్ డాలర్కు ఉన్న విలువ బంగారానికి కూడా చాలా వాల్యూ ఉంది ప్రపంచంలో. అమెరికన్ డాలర్ కూడా అంతే రెస్పెక్టబుల్ కరెన్సీలు. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ వాల్యూ తగ్గుతుందో డాలర్ల నుంచి కరెన్సీ డబ్బులు తీసుకెళ్లి బంగారంలో పెట్టుకుంటారు. ఎందుకంటే బంగారం విలువ అమెరికా పెరుగుతుంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని విలువని కాపాడుకోగలిగింది బంగారం. అట్లాగే బిట్కాయిన్ కూడా విలువని కాపాడుకోగలదు. ఎందుకంటే లిమిటెడ్ సప్లై కదా, కాగితం కరెన్సీ లాగా అన్లిమిటెడ్ సప్లై కాదు. దేశాలు ఇష్టం వచ్చినట్టు ముద్ర వేయలేవు. ఇప్పుడు ముద్ర వేస్తున్నాయి, దానివల్ల కరెన్సీ విలువ పడిపోయిన కొద్దీ బంగారం విలువ పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడుతుంది బంగారం విలువ. అలాగే బిట్కాయిన్ కూడా బంగారం విలువని ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడుద్ది. అందుకని బిట్కాయిన్కి ఒక వాల్యూ. రెండోది, బిట్కాయిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఎలాగంటే జపనీస్ అతను ఈ బిట్కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 2008-9 ప్రాంతంలో బిట్కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన చిన్న కమ్యూనిటీలో. ఆ సాఫ్ట్వేర్ కూడా పక్కగా బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ మీద ఆధారపడి రాశాడు. మరి ఎలా మార్కెట్లోకి వచ్చింది, దీని మీద అందరూ ఎలా ఇన్వెస్ట్ ఎలా చేశారు? పెరిగిన తర్వాత దాని వ్యాప్తి పెరిగింది. మీకు బిట్కాయిన్ అనేది బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ మీద ఆధారపడింది. బ్లాక్ చైన్ అంటే ఒక డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ. అది డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ, చాలా సెక్యూరిటీ ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఆఖరికి మన కరెన్సీ నోట్లో కూడా ముద్ర కొట్టచ్చు, కానీ బ్లాక్ చైన్ని మీరు వైలేట్ చేయలేరు. బిట్కాయిన్స్ మీ అంతటి మీరు సృష్టించలేరు. కావాలంటే బ్లాక్ చైన్లో లింకప్ అయి ఉంటుంది. అది మీకు ఒక ₹1,00,000 పంపారు ఫర్ ఎగ్జాంపుల్, నేనే మీకు ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకు ద్వారా మధ్యలో మీడియేటర్ బ్యాంకు, మన మామూలు పద్ధతి అయితే మీడియేటర్ బ్యాంకు, సెంట్రలైజ్డ్ బ్యాంకు ఒకటి మన ఇద్దరు లావాదేవీని మానిటర్ చేస్తుంటుంది. నేను మీకు పంపేది ఒక బ్యాంకు ద్వారా పంపాలి. ఆ బ్యాంకులో మన ఇద్దరికి అకౌంట్ ఉంటే ఒకలాగా ఉంటుంది. అది ఎస్బీఐలో ఇద్దరికి అకౌంట్ ఉందనుకోండి, ఎస్బీఐలో రికార్డ్ అవుద్ది, పాపారావు పంపాడు పలానా నాగరాజు గారికి ఎంత అందిని, అది మొత్తం డెబిట్ క్రెడిట్ ఉంటాయి. లేదు మీరు వేరే బ్యాంక్ ఉందనుకోండి, నాకు ఎస్బీఐ ఉంది, మీరు హెచ్డిఎఫ్సి ఉంది, ఉంటే నేను పంపిన ఇది రకరకాల రకరకాల బ్యాంకులు ఇన్వాల్వ్ అవుతాయి. దానిలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి మీ చేరుద్ది హెచ్డిఎఫ్సికి. చేరినప్పుడు ఆ మొత్తం అన్ని బ్యాంకుల్లో మన లావాదేవీ రికార్డ్ అవుద్ది. దీనిలో బ్యాంక్ ఇన్వాల్వ్ అవుతుంది, ఒక అథారిటీ ఉంది. దానిలో వాళ్ళు నెగ్లిజెంట్గా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే నా ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వచ్చు, అవుతాయి కదా. అప్పుడు ట్రాన్స్ఫర్లు ఫెయిల్ అవుతాయి, మళ్ళీ బ్యాంకు పోయి ఏదో చేసుకొని పలానోడికి పొరపాటున వేసాను, నేను వీళ్ళకైపోయి వాళ్ళకేసాను, ఇట్లాంటివన్నీ జరిగేయచ్చు కొంతమందికి. మళ్ళీ వెనక్కి రావటం, ఆ డబ్బులు దాని తాలూకు కష్టాలు. బ్లాక్ చైన్లో మీకు ఇట్లాంటి సెంట్రల్ అథారిటీ బ్యాంకు లాంటిది ఏమి ఉండదు. డిజిటల్ కరెన్సీ లావాదేవీ అంటే బిట్కాయిన్ వీటి లాంటి లావాదేవీల్లో బ్లాక్ చైన్ వాడినప్పుడు మీకు సెంట్రల్ అథారిటీ ఒక బ్యాంకు ఉండదు, నాకు మీకు మధ్య ఏమి ఉండదు. మధ్యలో లావాదేవీలు రికార్డు ఎక్కడ అవ్వవు, బ్లాక్ చైన్లో మాత్రమే ఉంటాయి. బిట్కాయిన్లో మైనింగ్ అనేది ఒకటి పెట్టారు. మైనింగ్ అంటే ఏంటంటే బిట్కాయిన్లు ఎలా వస్తాయి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిట్కాయిన్లు కావాలి, ఏం చేస్తానంటే మైనింగ్ చేస్తా. బిట్కాయిన్ కావాలంటే ప్రపంచం అంతా చాలా మంది ఇప్పుడు ఈ రోజున ఈ క్షణాన కూడా లక్షలాది మంది కావచ్చు, ఎంతైనా కావచ్చు, బిట్కాయిన్ మైనింగ్ చేస్తుంటారు. మైనింగ్ అంటే ఏంటంటే బిట్కాయిన్ల కోసం వెతుకులాడుతుంటారు. దానికోసం వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. బిట్కాయిన్ కోసం మైనింగ్ అంటే దానికి ప్రత్యేకమైన కంప్యూటర్లు ఉంటాయి, విపరీతమైన పవర్ ఖర్చు అవుద్ది. దానికోసం చేస్తూ ఉంటే నాకు కనుక ఆ ప్రాబ్లమ్ సాల్యూషన్ నాకు కనుక నా కంప్యూటర్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో ప్రాబిలిటీ థియరీ ప్రకారం తేగలిగితే కనుక వెంటనే నాకు బిట్కాయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ సొల్యూషన్ ఏంటంటే వెనకాల మన ఇద్దరం అంతకుముందు పంపుకున్న డబ్బు ఉంది కదా, డబ్బు తాలూకుని చైన్లో పెట్టుద్ది, తీసుకెళ్ళి రిజిస్టర్ అవుద్ది అక్కడ. మామూలు బ్యాంకులో అయితే క్రెడిట్ టు డెబిట్ అకౌంట్లో సెంట్రల్ బ్యాంకులో కరెన్సీలో మార్చుకుంటే, మనం మార్చుకున్న ఈ లావాదేవీల్లో బిట్కాయిన్లో మార్చుకున్నప్పుడు వాళ్ళు మైనర్స్ చేసేది ఏంటంటే మనం పంపుకున్న డబ్బు తాలూకు లావాదేవీల్ని బిట్కాయిన్లో లింక్ చేస్తారు తీసుకెళ్ళి. లింక్ అవ్వడం ఎలా అవుద్ది? మైనింగ్ చేసే నా ఒక్క కంప్యూటర్లోనే కాదు, మొత్తం చైన్లో మొత్తం కంప్యూటర్ చైన్ ఆఫ్ కంప్యూటర్స్ అందరు చేస్తున్నారు కదా, వీళ్ళందరి దగ్గర ఆ చైన్ లింక్ ఏర్పడిపోద్ది. మీరు దీన్ని ఏం చేయలేరు. మీరు ఎవరైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ లింక్ పెట్టారో మీరు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే అందరి దగ్గర రిజిస్టర్ అయి ఉండదు. ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు. సెంట్రల్ బ్యాంకు అకౌంట్ లాగా ఒక చోట ఉండదు మీకు. ఇంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ రిలేషన్స్లో బ్లాక్ చైన్ మొత్తం అందరి కంప్యూటర్లో రిజిస్టర్ అవుతుంది, డీసెంట్రలైజ్డ్. ఇది ఎవరి చేతిలో ఉండదు, ఎవరు అజమాయిషి ఉండదు, ఎవరు అజమాయిషి లేదు దీని మీద. మరి ఇంట్రడ్యూస్ చేసిన తొలినాళ్ళల్లో మన ఇండియాలో చాలామంది ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందారు. తర్వాత అందరూ కూడా నష్టాల బాట పట్టేశారు, అసలు లక్షలు పోగొట్టుకున్నారు. మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్మల్ ఈ ప్రాంతాల్లో కావచ్చు, రాయలసీమలో అనంతపురం ప్రాంతాల్లో కావచ్చు, చాలామంది లక్షల కోట్లు నష్టపోయారంటున్నారు. ఇప్పుడు ఈ నిర్మల్లో జరిగింది 2 ఏపీ స్టేట్స్లో, ఏపీ తెలుగు రాష్ట్రాలు రెండింటిలో జరిగినది ఏమో ఫ్రాడ్. బిట్కాయిన్ పేరో లేకపోతే క్రిప్టో కరెన్సీ పేరో చెప్పి కొద్దిమంది కలిసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా మోసం చేశారు.
అంటే మా అనంతపురంలో కూడా బోర్డు పెట్టారంట, 1000 రూపాయలు డిపాజిట్ అదే చేసి మల్టీ లెవెల్ రేపటి రోజు 5000 తీసుకోండి, 5000 డిపాజిట్ చేసి రేపటి రోజు 25000 తీసుకోండి. లేదు, అది వేరు. అది కథ ఏంటంటే ఇది బిట్ కాయిన్ పేరు వేరు. బిట్ కాయిన్ పేరు పెట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేశారు. చెట్టు బిట్ కాయిన్, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసగాళ్ళు. అది చూపించి మీకు దానిలో లాభాలు మేము తెస్తాము, దానిలో ఏదో చేస్తామని చెప్పి ఇక్కడ ఇది ప్యారలల్ గా జరిగే మోసం బిట్ కాయిన్ పేరు చెప్పి. ఒరిజినల్ ఈ లావాదేవీలు బ్లాక్ చైన్ ఇది ఉంది కదా, దీంతో ప్రమాదం చెబుతాను. దీనిలో మోసం అనే ఉండదు కానీ ప్రమాదం ఉంది. ఎట్లా అంటే అది మీకు చెప్పే కదా, తులిప్ మేనియా, గోల్డ్ రష్ అని చెప్పే కదా, అంటే ఒక బబులు చెప్పలేము. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది కూడా, విపరీతంగా పడిపోయింది బిట్ కాయిన్ వాల్యూ. $60,000 దాకా వెళ్ళింది. ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $60,000 పైన నాకు గుర్తున్నంతలో $60,000కి ఒక బిట్ కాయిన్ మీరు కనుక మైనింగ్ చేసి ఒక బిట్ కాయిన్ సంపాదిస్తే $60,000 డబ్బు సంపాదించినట్టు. $60,000 అంటే భారత కరెన్సీలో 60,000 × 84, ఇప్పుడు సుమారుగా 83, 84 ఎంత డబ్బో చూడండి. ఒక్క బిట్ కాయిన్ సంపాదిస్తే మీరు మైనింగ్ చేసి ఒక్క బిట్ కాయిన్ సంపాదించుకుంటే ఇంత డబ్బు. కాకపోతే ఏంటంటే బిట్ కాయిన్తో ప్రాబ్లం మీకు, ఇది ఒరిజినల్ బిట్ కాయిన్ కాదు, దాని పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. అది అట్లా సార్, ఒరిజినల్ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు నా ఉద్దేశం. నేను ఒకటే కాదు, దీనిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తరాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తరాలకు కూడా తేడా ఉంది దీనిలో. కొంత వెనకటి తరం అంటే ఇప్పుడు చచ్చిపోయేవాని కాదు కానీ ఇప్పుడు కొంత ఏజ్ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది మీరు చూడండి, కొంత ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు ఎవరు బిట్ కాయిన్ నమ్మటల్లా. శక్తికాంత్ దాస్ ఇది ఈజ్ ఆల్సో ఏ బబులర్ అని కామెంట్ చేశాడు, ఫ్రాడ్ లాంటిదని. మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా దీనికి అగెనెస్ట్ పూర్తిగా. గవర్నమెంట్ కొంత ట్యాక్స్ అయిన వేసింది కానీ దీని మీద అసలు అయితే ఆయన అయితే బ్యాన్ చేయమని, శక్తికాంత్ దాస్ అయితే బ్యాన్ చేయమని. రఘురామ్ రాజన్ కూడా దీనికి అగెనెస్ట్గా కామెంట్ చేశాడు. ప్రపంచంలో చాలామంది రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండి కొంత ఏజీ పెరిగి ఉన్నవాళ్ళు, ఏజ్ పెరగటం అంటే కొంత అనుభవం దీంతో ఉన్న వాళ్ళందరి లెక్కలో ఇది పాత రోజుల్లో కూడా వచ్చినాయి కదా. ఇలాంటి సడన్గా ఒక మేనియా వస్తుంది, తులిప్స్ గ్యాదర్, అంటే తులిప్ అంటే ఒక పువ్వు ఫ్లవర్ లాంటిది, అవి గ్యాదర్ చేస్తే ఏదో అని చెప్పి ఆ రోజుల్లో అదవుద్ది ఇదవుద్ది, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా ఇట్లాంటివన్నీ పిచ్చి పనులు చేసి ఆ రోజుల్లో కూడా పోగొట్టుకున్నారు. ఇట్లాంటివన్నీ ఫ్రీక్వెంట్గా వచ్చిపోతాయి. కానీ బిట్ కాయిన్ ఒక్కటే క్రిప్టో కరెన్సీ కాదుగా, కొన్ని 100,000 ఉన్నాయని చెప్పాను కదా. అవన్నీ ఏంటి, అవన్నీ కూడా సాఫ్ట్వేర్ కోడే. బిట్ కాయిన్ ఎలా సాఫ్ట్వేర్ కోడ్ రాస్తే తయారైద్దో, కృత్రిమంగా ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాసి నేను తయారు చేశాను. దానిలో గ్యారంటీడ్ ఎవడూ లేడు, లేకపోయినా బ్లాక్ చైన్ అనేది ఒక గ్యారంటీ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ దీనికి ప్రాబ్లము, దాంతోపాటుగా ఉన్న ఇతర కరెన్సీలు కూడా, క్రిప్టో కరెన్సీలు కూడా అన్ని సాఫ్ట్వేర్ కోడ్లే. ఇవాళ నేను ఒక కోడ్ రాసి మన నలుగురు కనుక దాన్ని ఒక కరెన్సీగా యాక్సెప్ట్ చేసి మన మధ్య జరిగే లావాదేవీలు పని చేసుకుందామంటే వాడుకుందాం కరెన్సీ అంటే అది కరెన్సీ అంతే. నేను రాస్తాను, నేనే కాదు, నేను చాలినట్టు నా పక్కన ఇంకోటి. ఇట్లా కంటిన్యూస్గా పెరిగే క్రిప్టో కరెన్సీలు. బిట్ కాయిన్ మొదట వచ్చింది, కొంచెం పక్కాగా ఉంది దాని సాఫ్ట్వేర్ కోడ్, దాని ఎగ్జాస్టిబుల్ లిమిట్ అవన్నీ క్లియర్గా ఉన్నాయి. దానికి రాసిన పక్కాతనం వల్ల దానికి అంత పాపులారిటీ వచ్చింది. మొత్తం మీద బిట్ కాయిన్ వల్ల నష్టపోయాము, లక్షల కోట్ల నష్టపోయి వీధులు పడ్డామనేది వస్తుంది. ఎందుకు నష్టపోతారంటే ఒకటి, షేర్లలో పెడితే నష్టపోయిన వాళ్ళు లేరా? ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు. షేర్లలో పెట్టి లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు? తెలిసి తెలియక పెట్టి, బాగా అనుభవం ఉన్న వాళ్ళు పెట్టి ఏదైనా సంపాదించుకున్నారు. కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు దరిదాపుగా నాకు తెలిసి అయితే 10 కోట్ల మంది పైన 15 కోట్ల దాకా అనుకుంటూ ఉన్నారు షేర్ మార్కెట్లో పెడుతున్నారు. వీళ్ళందరికీ షేర్ మార్కెట్ గురించి ఏ షేర్లు కొనాలో తెలిసే పెడుతున్నారా? కొంటున్నారు, డబ్బులు వస్తాయంటే దానిలో గ్రీడ్ ఉంది, దురాశ ఉంది. మనం మామూలుగా మనిషికి ఉండేది బాగా డబ్బులు వస్తాయంటే పోలోమంట పోయి చార్మినార్ బ్యాంకులో వడ్డీ ఎక్కువ ఇస్తామంటే పెడితే చార్మినార్ బ్యాంక్ వెళ్ళిపోయింది. ఇలా మనిషి స్వభావంలోనే ఉంది కొంత దురాశ. బాగా వస్తాయి డబ్బులు, నీ ₹1,00,000 6 నెలల్లో 2 లక్షలు 4 లక్షలు అవుతాయి అంటే పోలోమంట పరిగెత్తారు. అదే కదా చెప్పి నిర్మలలో లాంటి చోట్ల జరిగిన ఫ్రాడ్లు. ఇట్లాంటి ఫ్రాడ్లు సమాజంలో మా బిట్ కాయిన్ పేరు చెప్పిన ఫ్రాడ్ లాగే ఇప్పుడు జరుగుతున్న దానిలాగే ఇలాంటి ఫ్రాడ్లు రకరకాల రూపాల్లో జనాల ఆశ మీద, దురాశ మీద ఆడుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. మోసపూరితంగా జనాలు నష్టపోతున్నారు. 2009లో ఇది మొదలైనప్పుడు బిట్ కాయిన్ ఆయన దాన్ని సాఫ్ట్వేర్ కోడ్ రాసి బిట్ కాయిన్ని రిలీజ్ చేసినప్పుడు ₹72, ₹73 వాల్యూ దాన్ని బిట్ కాయిన్ చాలా లో. అక్కడి నుంచి అక్కడ విపరీతంగా పెరిగిపోయింది హైప్. మళ్ళీ అలాగే విపరీతంగా పడింది కూడా. బిట్ కాయిన్లో వాలటిలిటీ ఎక్కువ, మీరు గమనించండి. బంగారం అలా వాలటైల్గా ఉండదు. బంగారానికి బిట్ కాయిన్కి మధ్య కూడా ఒక లింక్ ఉంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడటంలో బంగారం నిలబడుద్ది. కరెన్సీ వాల్యూ పడిపోయినా బంగారం వాల్యూ నిలబడి పెరుగుతుంటుంది. అలాగే బిట్ కాయిన్ వాల్యూ కూడా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటుందని ఒక నమ్మకం. ఈరోజు బిట్ కాయిన్లోకి వెళ్ళడానికి ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ గతంలో అన్ని డబ్బులు దరిదాపు ఎక్కువ డబ్బు బంగారంలోకి వెళ్ళేది. ఇప్పుడు దానికి పోటీగా బిట్ కాయిన్ లాంటివి వచ్చినాయి క్రిప్టో కరెన్సీలో కూడా అది కూడా వాల్యూ పెరుగుతుంటుంది, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటుంది అనే లెక్కలోకి వచ్చారు. కానీ దాని వాల్యూ అలాగే పడిపోద్ది. బంగారం అంత వాలటైల్ ఉండదు.
ఒకరోజు ఇలా పెరిగిపోయి ఒకరోజు ఇలా పట్టడం ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నష్టాలు చవి చూడడానికి కారణం ఏమంటారు? ఇదే పట్టణం లేకపోవటం. మీరు కొంటారు, మీకు అంటే దాన్ని మీ ఎవరి చేతిలో ఉంది అది. అలాగే ఫ్రాడ్లు కూడా జరిగాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చాలా ఫ్రీక్ కేసు ఏంటంటే, ఒక అతను 7,200 బిట్కాయిన్లో ఏదో అతని దగ్గర గ్యాదర్ చేశాడు మొత్తానికి, కొంచెం చౌకగా ఉన్న కాలంలో. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ శాన్ ఫ్రాన్సిస్కో, అతని పేరు ఏదో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామరు 7,200 దాకేమో ఈ బిట్కాయిన్స్ పోగు చేసి ఒక వ్యాలెట్లో పెట్టుకున్నాడు. పెట్టి దాని పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ పెట్టాడు, చాలా సంవత్సరాలతో పాటు దాన్ని వదిలేశాడు. 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు వదిలేశాడు. తర్వాత వాల్యూ పెరిగిన తర్వాత, బాగా వాల్యూ పెరిగేసరికి ముందు అది క్యాష్ చేసుకుందామని చూస్తే పాస్వర్డ్ మర్చిపోయాడు. 8 సార్లు ట్రై చేస్తే పాస్వర్డ్ గుర్తు అలా ఫెయిల్ అయింది. 10 సార్ల కంటే ఎక్కువ ట్రై చేస్తే లాక్ అయిపోద్ది, ఇక రాదు. ఓవరాల్గా బిట్కాయిన్ అనేది ఒక ట్రాష్, దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అంటారు సార్. అంటే నేను ఎవడు పడితే వాడు కోడ్ రాస్తే అది ఒక కరెన్సీ అయిపోయిన తర్వాత మనం అది యాక్సెప్టెన్సే కదా కావాల్సింది. దీనికి సెంట్రల్ బ్యాంక్ లేదు, దాన్ని మానిటర్ చేసే బ్యాంక్ లేదు, ఒక దేశం అథారిటీ దాని వెనక లేదు. క్రిప్టో కరెన్సీ నేను రాస్తాను కోడు, ఇది క్రిప్టో కరెన్సీ అంటాను, దానికి పాపా కరెన్సీ అని పేరు పెడతాను, మీ పేరు నాగా కరెన్సీ అని మీరు వదులుతారు. ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు క్రిప్టో కరెన్సీ చేయొచ్చు కదా. దానికి అథారిటీ, దాని వెనక బ్యాకింగ్ ఏముంది? దిశ నిర్దేశం లేని ఇలాంటి బిట్కాయిన్ల వెనకాల పడి మోసపోద్దు అంటారు. అల్టిమేట్గా మోసపోవడం అనే దగ్గర మీకు అక్కడ ఆ మాట దగ్గర నేను పక్కబోతుంది. ఎందుకంటే మోసాలు వేరే జరుగుతున్నాయి, ఇక్కడ నష్టపోవద్దంట నేను. ఓకే, బిట్కాయిన్ అనే దానిలోకి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మీకు రిటర్న్స్ గ్యారంటీ అనే దాని మీద, తెగ పెరుగుద్ది అనే దాని మీద వెళ్ళటం కంటే కూడా క్షేమదాయకమైంది కాదు అది. ఓకే, పడిపోతే మీరు అంతే నష్టపోతారు. ఎవరెవరు పెడతారు? ఇంకోటి కూడా చిన్న విషయం గమనించండి. ఇందా నేను చెప్పాను, తరాల అంతరం ఉంది దీనిలో. బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీలను ఒప్పుకోవడంలో తరాల అంతరాలు కూడా ఉన్నాయి. వర్చువల్ రియాలిటీకి అలవాటు పడ్డ తరం తేలిగ్గా బిట్కాయిన్ని నమ్ముతోంది. ఓకే, నిజమైన భౌతిక ప్రపంచంలో ఉన్న తరానికి దీని మీద నమ్మకం లేకపోవడానికి వాళ్ళు అసలు, అంటే అది జస్ట్ అంటే ఊహాజనితమైన ఒక స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, జస్ట్ స్క్రీన్ మీద చూసి నమ్ముతున్నారు. భౌతికంగా దానికి ఎగ్జిస్టెన్స్ లేదు ఎక్కడ. భౌతికంగా కావచ్చు, ఒక రూపం లేని దాన్ని, దిశానిర్దేశం లేని దాని వెనకాల పడి నష్టపోకండి అంటారు. అదే రెగ్యులర్ లావాదేవీల్లో దాని పాత్ర ఎంత ఉంది? రోజువారీ మన షాపుల్లో కొనే వాటిల్లో వీటిల్లో మనం ఆన్లైన్ యూపీఐ చేస్తున్నాం, దాని వెనక ఒక కరెన్సీ తాలూకు ఇది ఉంది, బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఇవి ఉన్నాయి. ఇవన్నీ కరెన్సీ కదా వ్యవహారాలు, దానిలో రోజువారీ లావాదేవీల్లో ఉంది. బిట్కాయిన్కి రోజువారీ లావాదేవీల్లో ఏదో ఉంది? ఊహాజనితంగా పెరగటం, ఊహాజనితంగా జరగటం తప్పితే రోజువారీ లావాదేవీల్లో బిట్కాయిన్ ఎంత ఉంది? క్రిప్టో కరెన్సీలు ఏం వాడుతున్నాం? ఏం చేయాలంటారు అసలు ఈ బిట్కాయిన్? ఒక్క వాక్యంలో చెప్పండి మీరు. దీన్ని ఎవరైనా నమ్మించి మీరు బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు వస్తాయని నమ్మిస్తే ఫస్ట్ 100% వాడిని కంప్లైంట్ చేయండి. వీలైతే నమ్మద్దు, వీలైతే అది ఫ్రాడ్ అనిపిస్తే కంప్లైంట్ చేయండి, నమ్మద్దు. మీ వరకు మీరేం జాగ్రత్తగా ఉండండి కంప్లైంట్ చేయకపోయినా. రెండోది నేను చెప్పేది ఏంటంటే, బిట్కాయిన్ రూపంలో కానీ క్రిప్టో కరెన్సీలో డబ్బులు వస్తాయని చెప్పి షేర్ మార్కెట్లో షేర్లు కొంటారు. సరే, అది కొంత ఏంటంటే ఒక కంపెనీ ఉంటుంది, ఉత్పత్తి ఉంటుంది, అదొక కథ. అలా కాకుండా బిట్కాయిన్ అనేది ఒక వర్చువల్ రియాలిటీలో మీరు అనుకుని ఊహించుకొని వ్యాలెట్లో పెట్టుకున్నాం, ఉంది అనుకునేది ఉంది అని. అది ఎప్పుడైనా వాల్యూ పడవచ్చు, చాలా వోలటైలు, పడిపోవచ్చు, నష్టపోతారు. సామాన్యులు పోయేది కాదు దాని జోలికి. ఒకప్పుడు ఎలన్ మస్క్ లాంటి వాడు కూడా బిట్కాయిన్ ఎండార్స్ చేసినట్టు నా కార్లలో కూడా కొంత బిట్కాయిన్లు ఇచ్చి కొనొచ్చు అని చెప్పాడు. ఆ కార్లు కూడా టెస్లా కార్లు. తర్వాత ఆయన కూడా దాని విషయంలో కొంచెం మళ్ళీ వెనక్కి తగ్గాడు. ఇవన్నీ ఏంటంటే, ఎవరు బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీల మీద పెట్టుకుంటే కనుక, ఒకప్పుడు తులిప్ మేనియాలో శక్తికాంత్ దాస్ చెప్పినట్టు ఇది కూడా ఒక వేలం వెర్రి.